ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్వీరా. ఇగో పాటలు డాన్సులు అవన్నీ తర్వాత ముందు ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా రండి. ఏంటండి ముహూర్తానికి టైం అయిపోతుంది, తాళి కట్టించాలి. తాళి కట్టించడమా? ఆపండి. ఇప్పుడు కానే కాదు, 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ఈవెంట్ అరేంజ్ చేశాను. ఆ ఈవెంట్ అయ్యే వరకు పెళ్లి జరగదు. అల్లుడు గారు ఈవెంట్ గురించి చెప్పాను. ఏరే ఈవెంట్ వాళ్ళు ఏంటి? వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. లేదండి బాబు, మొత్తం మా ఆర్గనైజర్స్, మా ఈవెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఆర్టిస్టులే. వీళ్ళే ఆర్టిస్టులు వీళ్ళే అన్ని కూడా, అందుకే వీళ్ళే అలా ఏర్పాటు చేశాను. సరే మీ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు? ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. నీ పెళ్లిలో నువ్వే ఈవెంట్ చేస్తున్నావా? ఏంటి మామగారు ఊరుకోండి. ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్లు జనరల్ గా పెళ్లికి కార్యక్రమాలకి వాళ్ళు బోనస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందులో నేను 1000 పెళ్లికి చేశాను. అలాంటిది నా పెళ్లికి నేను కార్యక్రమం పెట్టుకోకపోతే అందరూ ఎంత చీప్ గా చూస్తారు నన్ను. అందుకే నా పెళ్లికి నేనే ఈవెంట్. కాదండి, వేరే వాళ్ళని పెడితే బాగుండేది కదా. మామగారు వేరే వాళ్ళని పెడితే పోవడం తినేస్తాడు. అదే నేనైతే నేనే తినే. అయ్యా మీరు వేయండి. ఓం గణానాంత అహం గణపతి భంగభామే కవి కవి నామోపద్రోత్సవం చేర్చరాజం బ్రహ్మణహం బ్రహ్మణస్పదానం. ఈవెంట్ టైం అవుతుంది, స్టార్ట్ చేయరా. డబ్బులు తీసుకున్నారు కదా, ప్రోగ్రామ్ చేయాలని తెలీదా మీకు? ఎందుకు వచ్చారు ఈవెంట్ కి మీరు? ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి పావని వరుడు చిరంజీవి రాఘవంటి నేను మా వివాహానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మరి గౌరవనీయులు శ్రీ నాగబాబు గారు గాని, అలాగే రోజా మేడం గాని అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ గిఫ్ట్లు మార్కుల రూపాయన కూడా ఇవ్వచ్చు. 20 ఇస్తే ఏం మొహమాట పడం మేము. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మీ అందరికి మా స్వరాంజలి ఆర్కెస్ట్రా తరపు నుంచి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ పి మోహన్ గారు. తమ భక్తి గీతాలాపంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మోహన్ మొదలు పెట్టండి. పరమేశ్వర పరాత్పర పరంజ్యోతి మముగా వీటిని తెచ్చినవాడు. లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులకి దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మ వచ్చి వాయించేస్తారు అనుకుంటున్నారు ఏంటి మీరు? ఇలాంటి వస్తారు. అవునా? నాకు 250 ఇచ్చారు సార్. 20,000 అని చెప్పావు. ఏం బుర్ర బుద్ధి ఉందా? ఎవరన్నా రేట్లు బయటికి చెప్తారా నీకు? ఇలా పాడితే ఇంతే ఇస్తారని చెప్పి అంతే ఇస్తారా? నమస్కారం చేసుకోమ్మా. నువ్వు కూడా నమస్కారం చేసుకోండి. పాటలు అన్నారు. ఆర్కెస్ట్రా అన్నాక పాటలు పాడాలని తెలియదురా నాగి. ఎందుకు వచ్చారు? ముందు మిమిక్రీ చేయదు, ఇప్పుడు పాటలు పాడాలి. పాటలు పాడు అంతే. పూలెట్టుకుని బుగ్గనేలెట్టుకుని ఇదంతా నువ్వు వెళ్తుంటే పెళ్లికి వచ్చినప్పుడు తాలిబొట్టి కట్టే టైంలో ఏ పాట పాడతానో జనరల్ గా మన ప్రోగ్రామ్ లో ఆ పాట పాడాలిగా. ఓకే సార్ పాడతాను. తాళి కట్టు శుభవేళ. కొత్త పాటలు పాడరా. తొందరగా జీలకర్ర బెల్లం పెట్టండి. రెండే ముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మంచి పాట పాడండి. శ్రీరస్తు శుభమస్తు. బాబు టైం అయిపోతుంది, తొందరగా ఫాస్ట్ గా రావాలి. కారం చుట్టుకుంది పెళ్లికి వస్తూ ఆకారం చుట్టుకుంది. ముహూర్తం అయిపోతుంటే పాటలు కాదురా, పెళ్లికి రా. కాస్త మెలోడియస్ గా పాడాలని తెలియదా నీకు? మెలోడియస్ గా పాడు. పాడతాను సార్. నువ్వు రా బాబు, వాళ్ళు పాడతా కూర్చోదా. అక్షతలు పూచి. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే. మైక్ చెక్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి మహారథులందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్నారు కర్ణ కంఠీరవ మిమిక్రీ పితామహుడు శ్రీ పి మోహన్ రావు గారు మీ ముందుకు వచ్చి ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నారు. మైక్ తిరగేసి పట్టుకున్నారా? ఎన్ని ప్రోగ్రామ్ చేసావు? మిమిక్రీ సరిగ్గా పట్టుకో. దా చెయ్యి, మిమిక్రీ చెయ్యి. ఇప్పుడు అన్ని వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు రా బాబు. మిత్రులారా, మిమిక్రీ అంటే అందరికి దీన్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు మీకు ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పట్లో చెప్పండి. ట్రైను పట్టాల మీద నుంచి వెళ్తే ఎలా ఉంటుంది? ట్రైను దగ్గర నుంచి వెళ్తే ఎలా ఉంటుంది? ట్రైను గుహలోంచి వెళ్తే ఎలా ఉంటుంది? ట్రైను ట్రైన్ గుండెల్లోంచి వెళ్తా ఉంటుంది, బ్రిడ్జ్
ఎందుకు మీకు ఇవన్నీ ఎప్పుడైనా కరెక్ట్గా చేశారా? 10 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తావు, ఎప్పుడైనా చెప్పావా? లేదు. మా వాడు బస్సు ఎలా వెళ్తా బాగా చెప్తాడు సార్. ఓకే, ముహూర్తం దగ్గర పడిపో. బస్సు రోడ్డు మేంచి వెళ్తే ఎలా ఉంటుంది, బస్సు బ్రిడ్జి మేంచి వెళ్తే ఎలా ఉంటుంది, బస్సు డ్రైవర్ గేరేస్తే ఎలా ఉంటుంది, బస్సు 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 ఢిల్లీలో వెళ్తే ఎలా నువ్వు మిమిక్రీ ప్రోగ్రామ్ చెయ్యొద్దు, కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తా, వెనక్కి వెళ్ళిపో. అల్లుడు గారు ముహూర్తం టైం అవుతుందండి. పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని, ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. చచ్చిపోతున్నాను కర్మ. అల్లుడు గారు మనం డాన్సర్ ను కూడా మాట్లాడడం మర్చిపోయారేమో మీరు. డాన్సర్ ఎక్కడ? కమాన్. ఏమండి వెయ్యమ్మయ్యా. కాదు కాదు ఒక్క నిమిషం మామగారు, పెళ్లికి మంచి ఉర్రు తొలగించే డాన్స్ ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయి రాలేదు, కార్యక్రమం ఎలా వెళ్తుంది? పెళ్లి కూతురు మామగారు ఉండండి. నేను డబ్బులు తీసుకున్నా, జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాల్సిందే. ఏమే పెళ్లికి ముందు పెళ్లి యొక్క డాన్స్ ఇస్తాను, నాకు మాట ఇచ్చావుగా, ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. నువ్వెప్పుడు ఈవెంట్ చేయడం మొదలు పెట్టావే? మా పెళ్లి కుదిరినప్పుడే 10,000కి దీన్ని బుక్ చేయిస్తా. నా దగ్గర 10 లక్షలు కట్నం తీసుకొని దాన్ని 10,000 బుక్ చేస్తావా? ఉండండి నాన్న, ఇదేదో బాగుంది. హలో, నేనండి మా మామగారి కళ్ళును మాట్లాడుతున్నాను. ఏంటి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 29 నేను పెళ్లికి రావాలా? ఎక్కడండి పెళ్లి? అనకాపల్లిలోనా? మన దగ్గర స్వరాంజలి ఆర్కెస్ట్రా ఉందండి, మిమిక్రీ ఉంటది. పాట తీసేస్తాడు, పాటలు ఉంటాయి, అదరగొట్టేస్తాడు. కొత్తగా ఒక అమ్మాయి ఇచ్చింది మా పార్టీలోకి. ఓకే సార్, ఎక్కడ పెళ్లి? అనకాపల్లిలోనా? ఇప్పుడే మాట్లాడేసుకుందాం. సార్ సన్నాయి వాయిస్తే ఎలా ఉంటుంది? సన్నాయి మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయితే మా ఇంట్లో మాత్రం ఈసారి 2 పండుగలు. ఒకటి అందరికీ సంక్రాంతి అయితే, రెండోది మా ఇంట్లో ఈ రోజు పెళ్లి పెట్టుకున్నాం మేము. అయితే శుభం పలకరా మంకెన్న అంటే వెనకడికి ఎవడో ఇంకోటి ఏదో పలికాడట. అలాగే ఇంత శుభకార్యంలో కూడా ఒక కష్టమైన మాట చెప్పుకోవాల్సి వస్తుంది. మా అందరికీ నిద్రలో నడిచే అలవాటు ఉందండి. మా కర్మ కొద్ది పంతులు గారు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు. ఎలా వెళ్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు ఒక్కతే లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు లేరేంటి అని అనుకోవచ్చు. 2 రోజుల క్రితమే వాళ్ళు బయలుదేరారు, నడుచుకుంటూ వస్తున్నారు. ఏ ఇంట్లోనూ దూరేసి ఉంటారు, వస్తారు లేండి భోజనం టైంలో. ఇంతకీ ఇది ఆకలి వారి పిల్లపా, వాసన చెట్టు వారి పెళ్ళ, లేకపోతే కందుకూరు వారి పెళ్ళ, మురుకుట్ల వారి పెళ్ళ, లేకపోతే కునుకుపాట్ల వారి పెళ్ళ, ఉలుకుపట్టి వారి పెళ్ళ? కునుకుపాట్ల వారి పెళ్లి. అయితే మీ ముహూర్తం ఇంకో అరగంటలోనే ఉందండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పంతులు గారు అయినా అర్ధరాత్రి ముహూర్తం పెట్టడం ఏంటండి? నాకు అప్పుడే కుదిరిందండి. అప్పుడే దివ్యమైన ముహూర్తం ఉంది అంటున్నాను. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాను. ఓం శ్రీహస్రాభ్యాన్ అని హిరణ్యగర్భ్యాన్ మీరంత కంగారు పడవసరం లేదు. అక్కడ దారుణాలు ఏం జరగలేదు. ఆయన మనసులో ఏం లేదు, ఈవిడ మనసులో ఏమీ లేదు. మా ఆవిడ పెళ్లికి నాగబాబు గారిని పిలుద్దాం అనుకుంది. అప్పుడు చెప్పలేకపోయింది. ఇప్పుడు మా పెళ్లికి రావాలని చెప్పడానికి వెళ్ళింది, అంతే. శుభ్రంగా పాలన చక్క చక్రం ఆరంభిస్తారు. ఇదేం దారుణం అండి. ఆగు, నేను పిలుస్తా వాళ్ళని. అమ్మా, ఆగు, ఆగు, ఆగు. నేను పిలుస్తా వాళ్ళని. ఆగు, ఆగు, ఆగు. 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 ఆగు, ఆగు, ఆగు.
నీకు అందుకే చెప్పాను అర్ధరాత్రులు పెళ్లి పెట్టించదు. అసలు మాకు ఏముందంటేనండి బాగు మీరు కానివ్వండి. మామగారు పెళ్లి కొడుకు కాళ్ళు కడగాలి, అది కాళ్ళు కడగండి. బాబు ఏం జరుగుతుంది బాబు? అల్లుడు నాన్న ఎక్కడ తిరుగుతున్నారు? పెళ్లి అతను టైం అయిపోతుంటే. నేను అందుకే చెప్పాను 12 గంటలు పెళ్ళదు. నాన్న 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 మామగారు కోడలు తీసుకుని అలా వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోతారు? మా ఇంట్లో అలాంటి దిక్కుమాల అలవాట్లు ఎవరికి లేవు. మా నాన్నగారు మా ఆవిడికి అరుంధతిని చూపిద్దామని బయటికి తీసుకెళ్తున్నారు. చూపించింది నేను చూపించాలి, వాళ్ళు చూడాలి, కానీ మధ్యలో వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం ఏంటి? మీరు అనుకుంటున్న చుక్క కాదు అరుంధతి అంటే మా మేనత్త. పెళ్లికి వస్తానని ఇంకా రాలేదు, వస్తుందో రాదో చూపిద్దాం. చాలా సంతోషం, మీరు కూర్చోండి. ఈ పెళ్లి ఏమిటో ఈ తతంగా ఉంటా నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి కూతురు నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను. పెళ్లి కూతురు చేపట్టుకున్నారండి మంత్రి గారు. దిస్ ఈజ్ టూ మచ్, యు నో. మీకు తెలియట్లేదు. మీరు పట్టించుకోండి. ముందు పెళ్లి చేయడానికి వచ్చి పెళ్లి చేసేయాలండి ఇక్కడి నుంచి. చాలా కథ. మీకు నిజం చెప్పేస్తాను, మా అందరికి కూడా నిద్దట్లో నడిచే అలవాటు ఉంది, 2 ఫ్యామిలీకి కూడా. మీరు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారేమో అని. అయితే మీ అందరికీ మంచి చిట్కా నా దగ్గర ఉంది, తొందరగా ఇవ్వండి సార్. ఇప్పటికే కిలోమీటర్ల కొద్ది నడవలేక చచ్చిపోతున్నాం. కాళ్ళు నొప్పేస్తున్నాయి సార్. బాబు ఆ చెయ్యలో పెట్టు. అక్షింతలు వేస్తారనుకుంటా. ఈ దెబ్బతో నెలల పాటు మీ అందరికీ నిద్రలు పోతాయి. నెల రోజులు ఫస్ట్ నైట్ జరగాలంటే కష్టమేమో. ఫస్ట్ నైట్ ముఖ్యమా ముందు పెళ్లి ముఖ్యమా? పంతులు గారు ముందు జీలకర్ర బల్ల మీద పెట్టించండి. పెట్టిస్తా కంగారు పడకు. జీలకర్ర బెల్ల కొట్టు బాబు. బాబు జీలకర్ర బెల్ల పట్టమ్మా. బాబు ఏం జరుగుతాను బాబు? పెళ్ళికోడు బాబు. నాన్నయ్ ఏం జరుగుతుందో చూడండి. ఇంత తొందరగా కట్టించరా బాబు. మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునాం కంటే వక్నాం సందీవ సర్వాంసితాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తమస్తో అత్తో. పెళ్లి కూర్చోండి. తోలు చెన్నై వాళ్ళ మధ్యలో కూర్చుని నేను మాట్లాడుతా. ఓ పావు గంటలో తాళి కట్టాలరా, వచ్చి మధ్యలో కూర్చుంటే పాపం లేపాలని తెలియదురా. మేడం గారు కూర్చున్నారు కదా, డిస్టర్బ్ చేయడం కూర్చోవడం ఏంట్రా? ఇక్కడికి రా. పెళ్ళి అక్కడ, ఇక్కడ కాదు. ఇక పైనుంచి మీకున్న రోగానికి ఒక పని చేయండి, అందరూ కూడా తలో సన్నయ్య కూడా తెచ్చుకోండి. ఎందుకండి? ఎవరో వాళ్ళు ఊదుకొచ్చండి. మంగళదారిని ఏదో త్వరగా జరిగించండి పంతులు గారు. తొందరగా పెళ్లి గారించాయా? ఈ పెళ్లి ఆగడానికి వీలేదు. పంతులు గారు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అంతే.